నిలిచిన మనమందరము కూడా భయభక్తులతో కలిగిన వారమై ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధన చేద్దాము, ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, అతి పరిశుద్ధ స్థలములో నివాసము చేసే మా గొప్ప దేవా, ఆది సంభూతుడా, మీ స్వరూపము మీ పోలిక మాకిచ్చి ఇదిగో నీ ప్రజలుగా జీవించాలని మీ రక్తములో మమ్మల్ని కొనుక్కొని కడుక్కొని ఇదిగో ఈ యొక్క మందిరమును చూడాలని ఆశ కలిగి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. 52 వారాల్లో మొదటి ఆదివారముగా మీ యొక్క పునరుత్థాన దినముగా మేమందరము భావించి ఇదిగో మీ మాటలు వినాలని ఆశించి వచ్చాము తండ్రి. ఈ యొక్క మొదటి దినమున 2024 సంవత్సరంలో ఏది మేము చేయలేకపోయామో 25వ సంవత్సరంలో ఏది చేయాలని ఆశించి మీ దగ్గర వాగ్దానం చేశామో వాటి నిలబెట్టుకోవడానికి మేమందరం కూడా శక్తివంతులుగా జీవించడానికి నీ ఆత్మతో మేమందరం నింపి మీ ఆత్మ సన్నిధిని మా మధ్యలో ఉంచి ఏ ఒక్కరూ కూడా మీ యొక్క ఆత్మీయ సత్యముల్ని మరి నిర్లక్ష్యము చేయక ప్రతివారు కూడా నాయన వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ మీరు దయచేస్తారని ఇదిగో మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నజరుడైన యేసుని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. పిల్లలు సండే స్కూల్కి పంపించండి. ప్రియ పరిశుద్ధులారా, దేవదేవుని యొక్క సంతానమా, మీ అందరికీ కూడా మన ప్రభు అయినటువంటి రక్షకుడును మన విమోచకుడును యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రాతకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరం కూడా ఇక్కడికి వచ్చాము. దేవుని సముఖానికి వచ్చిన మనం ఎవరం కూడా అటు ఇటు వినక అటు ఇటు చూడక పంపించమ్మా సండే స్కూల్కి పంపించక మరి మనము దేవుని యొక్క మాట జాగ్రత్తగా విందాము. అందరం ఒక క్రమమును కలిగి ఉందాము. ఈ దినమున మరి ఒక 10 అబ్రహాము యొక్క దాసుడు ఎలియాజరు తన జీవితంలో దేవునితో ముఖాముఖిగా ప్రార్థించి మేలులు పొందుకున్నటువంటి సన్నివేశాలను మనం ధ్యానం చేయబోతున్నాము. దీని చిన్న ఇంట్రడక్షన్ నేను మీకు ఇస్తాను. ఉపోద్ఘాతము 24వ అధ్యాయం మొత్తం కూడా శారమ్మ గారు చనిపోయిన తర్వాత కొంచెం రీసౌండ్ వస్తున్నట్టుంది, గమనించాలి. అయితే శారమ్మ గారు ప్రభులో నిద్రించిన తర్వాత మరి అబ్రహాము గారు తన ఏకైక కుమారుడు ఇస్సాకు యొక్క వివాహం గురించి ఆలోచించాడు. అప్పటికి ఇస్సాకు 40 సంవత్సరాల వయసు. మనం ఇప్పటికి 20 సంవత్సరాలకే 30 సంవత్సరాలకే వయసు అయిపోయిందంటాము, కానీ ఇస్సాకు యొక్క వివాహం జరపబడినప్పుడు 40 సంవత్సరాల వయసు. ఆ 40 సంవత్సరాల వయసులో మరి వివాహం జరిపించాలని తలంచాడు. కానీ అతను ఎవరి మధ్యనైతే ఉంటున్నాడో ఆ కనానీయుల యొక్క అమ్మాయిలతో తన కుమారుడు యొక్క వివాహం జరిపించడం అతనికి ఇష్టం లేదు. తను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ యొక్క పట్టణము నుంచే, తన బంధువర్గము నుంచే మరి తనకి కోడలుగా ఉండడానికి ఒక అమ్మాయిని కావాలని కోరుకున్నాడు. నిజంగా దేవుడు మనం కోరిన కోరికలకి జవాబులు ఎందుకు రావో ఈ దినం మనం నేర్చుకుందాం. కొంతమంది దైవజనులు ప్రార్థించిన మరుక్షణంలోనే అద్భుతాలు జరిగాయి. అగ్ని రమ్మని పిలిస్తే అగ్ని వచ్చింది. సూర్యుడిని ఆగమంటే సూర్యుడు ఆగాడు. చంద్రుడు ఆగమంటే చంద్రుడు ఆగాడు.
ఎర్ర సముద్రాన్ని 2 పాయలు కంటే 2 పాయలైపోయింది. కొంతమంది భక్తులు వారు ప్రార్థించిన మరుక్షణమే జవాబులు వచ్చాయి. కొన్నిసార్లు వారు ఎన్నిసార్లు ప్రార్థించినా, ఎంతకాలం ప్రార్థించినా జవాబులు రాని విషయాలు కూడా కొన్ని మిగిలిపోయాయి చరిత్రలో. మరి మన జీవితంలో కూడా ఈ దినమున ఈ యొక్క మూల పాఠము మనకి ఒక గుణపాఠము కావాలి మనందరి జీవితాల్లో. ఎందుకంటే మనం బ్రతికిన కొద్ది కాలం ఆ చివరి శ్వాస వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాము. అంటే అనేకమైన అంశాలు తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంటాము. మనకు కూడా ఈ యొక్క రకమైన ఇన్స్టాంట్ ఆన్సర్స్ కావాలంటే, ప్రార్థించిన మరుక్షణమునే పని కావాలంటే మనము కూడా ఈ 10 నమ్మదగిన పనులు మనం చేస్తే దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. అబ్రహాము ప్రార్థన చేస్తే ఇక్కడ వినపడలేదు, కానీ ఎవరు ప్రార్థన చేస్తే, ఎలియాజరు ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది. అంటే అబ్రహాముతో సాంగత్యం చేసిన ఎలియాజరుకి అబ్రహామును చూసినప్పుడు తను పరిపూర్ణమైనటువంటి భక్తిలోనికి మార్చబడ్డాడు. మరి వట్టిగా దాసుడైన వాడే మరి ఆ రకంగా మార్చబడితే మన భార్య, మన పిల్లలు, మన సంతానము, మనము కూడా ఆ రకమైనటువంటి భక్తిలో ఉంటే వారు కూడా ఆ భక్తిలోనికి వస్తారు. ఈ దినమంతా అదే మనం మాట్లాడబోయేది. నేను ఈ యొక్క అంశాన్ని ఎందుకు ఎన్నుకున్నానంటే 2025 సంవత్సరంలో మనమందరము కూడా 24, 23 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్న అంశాలు ఇంకా అట్లనే మిగిలిపోయి ఉన్నాయి మన జీవితం లోపల. ఎందుకు ఆగిపోయాయని నేను ధ్యానం చేస్తూ ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. అయితే ఈ మాటలు మనందరికి కూడా ఒకసారి కనువిప్పు కావాలి. 24వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. నా యజమానుడు అబ్రాహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరగా సఫలము చేసి నా యజమానుడు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము. ఇక్కడ ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా చూస్తే అబ్రహాము ఎలియాజరు తీసుకొని పిలిచి తన దాసులో ప్రథమ దాసుని ఎలియాజరు పిలిచాడు. అయితే ఎలియాజరు పిలిచి ఆయన చెయ్యి తీసుకొని ఎక్కడ పెట్టాడు చెప్పండి? తొడ కింద పెట్టాడు. ఇది ఎందుకు తొడ కింద పెట్టాడు అని నిన్న ఆలోచన చేస్తే, తొడ కింద పెట్టడానికి గల భావం ఏంటంటే, హెబ్రీల యొక్క ఆచార ప్రకారంగా ఇక్కడ నుండి ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో పునరుత్పత్తి చేసే ఆర్గాన్ అక్కడ ఉంటుంది. అయితే దాని మీద ప్రమాణం చేపిస్తూ ఉన్నాడు. వారి యొక్క ఆచారం ఎవరైనా కానీ ఒకరితో ఒకరు ప్రమాణం చేయాల్సి వస్తే తొడ కింద చేయి పెట్టి పైన తన యొక్క తొడను పెట్టి ప్రమాణం చేపిస్తారు. ఇది వారి యొక్క ఆచార వ్యవహారాలు. మనము కూడా ప్రమాణం చేయవలసిన సందర్భాలు వస్తే మనం కూడా ప్రమాణం చేస్తాం. మన దేశంలో ఒక విధి విధానాలు మనకు కూడా ఉన్నాయి. దేవుని తోడు, అమ్మ తోడు, అయ్య తోడు, తాత తోడు, సచ్చిరోడి తోడు, బతికిరోడి తోడు, అన్ని తోళ్ళు పెట్టేస్తాము, రకరకాల తోళ్ళు పెట్టేస్తాము. కానీ ఇక్కడ ఒక మార్గదర్శకమైనటువంటి ఒక చెయ్యిని తీసుకుని వెళ్ళి తన తొడ కింద పెట్టుకొని అబ్రాహాము తన దాసుని ఎలియాజరుతో ఒక ప్రమాణం చేపిస్తూ ఉన్నాడు. ఏమనో చూడండి అక్కడ 2వ వచనం. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నీ చెయ్యిని నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక, దాన్ని కూడా నా కుమారుడికి పెళ్లి జరిపించడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది ఒక మళ్ళీ సపరేట్. అది కనానీయుల యొక్క జీవిత విధానాలు వీరి యొక్క జీవిత విధానానికి ఏమాత్రం కూడా పొందికలేదు. అందుకే వద్దని అన్నాడు. అని ఎక్కడికి వెళ్ళమన్నాడు? మరలా వెళ్ళిన దగ్గరికి వెళ్ళమన్నాడు, వచ్చిన దగ్గరికి. అయితే ప్రమాణం చేపించాడు. మొదటిగా అబ్రాహాము ఎలియాజరుని పిలిచాడు, ప్రమాణము చేపించాడు, మరి వెళ్ళమన్నాడు. ఎలియాజరు బయలుదేరి వెళ్ళాడు 10 ఒంటెలను తీసుకొని. మరి అబ్రాహాము దగ్గర ఉన్నటువంటి విలువైన బంగారము, వెండి, కొన్ని వస్త్రాలు అన్నీ తీసుకొని 10 ఒంటెల మీద వేసుకొని తను కూడా బయలుదేరి తనతో పాటు కొంతమంది భక్తులు తీసుకొని ప్రయాణం చేశాడు. సుదీర్ఘమైన ప్రయాణం. అసలు ఎంత భక్తిపరుడో ఎలియాజరు కూడా మనం చూడాలి. ఎలియాజరు అబ్రహాముతో సాంగత్యము చేసినప్పుడు
పరిపూర్ణమైన దేవుని యొక్క స్వరూపంలో మార్చబడ్డాడు. అందుకే అంటాం కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరుపును, చెడవాడితో సాంగత్యం చేస్తే చెడిపోతాము, మంచివాడితో సవాసం చేస్తే మంచివాళ్ళం అవుతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన ఎవరికి కూడా ఇంగ్లీష్ రాదు, మనం తీసుకుపోయి ఎక్కడో అమెరికాలో పారేశారు, ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఆటోమేటిక్గా నేర్చుకుంటాం. ఎందుకంటే నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ ఏ చదువు రాని వ్యక్తిని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ ఇంట్లో పని చేసుకోవడానికి తీసుకుని వెళ్ళారు. ఆయన ఇంగ్లీష్ ఎంత మంచి యాక్సెంట్ మాట్లాడేవాడంటే బ్రహ్మాండమైన ఇంగ్లీష్ చదువు రాదు అసలు ఆయనకి. కారణం ఏంటంటే సవాసం ఏం చేసింది, అతనికి ఒక భాషను నేర్పింది. అదే రకంగా మనము కూడా దేవునితో సాంగత్యం చేస్తే ఆయనలో ఉన్న సుగుణాలు మనకి నేర్పుతాడు. అయితే ఇక్కడ ప్రమాణం చేపించి పంపించాడు, బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆయనలో ఉన్న గొప్ప గుణం చూడండి. 11వ వచనం చూడండి. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా ఒంటెలను మోకరింపజేశాడు. వాట్ ఏ వండర్ఫుల్ లెసన్. మన పిల్లల్ని మోకరిస్తారా? నా మోకాళ్ళు నొప్పిలేస్తే నేను లేవనంటాం, మోకరించమంటాం. ఇంకా గట్టి మాట్లాడితే మంచం మీద మోకరిస్తామంటారు. కానీ చూడ, ఒంటెలకు కూడా మోకరించడం నేర్పారు. అంటే మన ఇంట్లో ఉన్న సమస్తము జంతువులు ఏవైతే అన్నీ కూడా సాగిలి పడాలని ఆ ఒంటెలను మోకరింపజేశారట. సాయంకాలమున బావి దగ్గరికి అందరూ కూడా నీళ్లు చేదుకోవడానికి వస్తారు. ఉదయకాలం వస్తారు, సాయంకాలం వస్తారు. ఆ సమయంలో అక్కడికి వచ్చి ఆ ఒంటెల్ని మోకరింపజేసి ఏమి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు 12వ వచనం చదవండి. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా. ఈ ప్రార్థన ఎంతో విస్తారమైన ప్రార్థన కాదండి. ఈ ప్రార్థన ఒకే ఒక వచనముతో ముగించేశాడు. ఒకే వచనం చదవమ్మా. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి, త్వరగా సఫలము చేసి, నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. అబ్రహాము దేవుడా, నేను వచ్చిన పని త్వరగా సఫలము చేసి అబ్రహాం మీద నీ యొక్క అనుగ్రహాన్ని చూపించు. ఇదే ప్రార్థన, సింపుల్. అబ్రహాము దేవుడు అని పెట్టాడు, పిలిచాడు, అడ్రస్ చేశాడు. నేను వచ్చిన పని ఏంటో నీకు తెలుసు అన్నాడు. మూడోది ఏమన్నాడు, అబ్రహాము మీద దేవుడు కాబట్టి ఆయన అబ్రహామును దయదలు అని చెప్పి అన్నాడు. 3 మాటలతో ముగించాడు. 3 మాటలతో ముగించాడు. కానీ మహా అద్భుతమైన జవాబు వచ్చింది. ఎంత గొప్ప జవాబు అంటే, ఆయన దేవునికి ఒక సూచన అడుగుతూ ఉన్నాడు. దేవా, ఇదిగో నేను ఈ బావి దగ్గర నేను నా ఒంటెలను మోకరించి మేముంటాము. ఆ ఊరి నుంచి వచ్చే అమ్మాయిల్లో ఎవరైనా కానీ గాక నా కంటికి నచ్చిన అమ్మాయిని, ఇదిగో అమ్మా నాకు త్రాగడానికి నీళ్ళు ఇవ్వనంటే, ఏ యవన స్త్రీ అయితే నీవు త్రాగు, నీ ఒంటెలు కూడా నీళ్ళు ఇస్తానని ఎవరైతే అంటారో అగో ఆ అమ్మాయే నా యజమాను యొక్క కుమారుని యొక్క భార్య అని సూచన పెట్టేశాడు. సూచన పెడితే దేవుడు మానవుడి యొక్క అభిప్రాయాన్ని, దేవుడు మానవుడి యొక్క కోరికను మన్నించేవాడే కానీ తృణీకరించేవాడు కాదు. కాకపోతే ఆయన మన్నించాలంటే మనము ఆయన ఇద్దరము లీనమైపోవాలి. మన అంతరంగం అంతా కూడా ఆయన నిండి ఉండాలి. అప్పుడు నువ్వు ఏది అడిగినా ఏది కోరినా దేవుడు కాదనేవాడు దేవుడు కాదు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఇస్సాకు కొరకు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు వచ్చానో చెప్పాడు. ఆ యొక్క అబ్రహాముకు మేలు చేయని కోరుకుంటున్నాడు. ఇదే ప్రార్థన. అయితే ఆ మాట మళ్ళీ చదువుకొని చూడండి. 10వ వచనం చదువుకుందాం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరమ్నా హారాయిములోనున్న నాహోరు పట్టణము చేరి, పట్టణం పేరు నాహోరు పట్టణం. అబ్రహాం సాయంకాలమందు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను. 13వ వచనం చదువుకున్నాం ఇప్పుడు. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట వద్ద నిలుచుచున్నాను. ఊట దగ్గరకు వచ్చాను. నీరు యొక్క ఊట అంటే ఎల్లప్పుడూ ప్రవహించే ఊట, ఒక్కరోజు కాదండి. ఇట్స్ ఫరెవర్. ఎల్లప్పుడూ ప్రవహించే ఊట దగ్గరికి నేను వచ్చానయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఈ ఊరి పిల్లలు నీళ్లు చెదుకొంటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకు నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును. ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప సూచక్రియ అడుగుతూ ఉన్నాడు. అడిగితే ఆ సమయంలో ఎవరు వచ్చారు చదవమ్మా? అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపుతావని తెలుసుకుందునా నేను. అతడు మాటలాడు చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతూయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. చూసారా, ప్రార్థన ముగిస్తూనే ఉన్నాడు. ఏదైతే తను ఆశించాడో ఆలోచించాడో అదే సమయంలో అక్కడ నుంచి ఎవరు వస్తున్నారు చెప్పండి? రిబ్కా వస్తుంది. తన యొక్క దృష్టి అంతా రిబ్కాను చూశాడు. ఇప్పుడు చూడండి, ఆమె గురించి వర్ణిస్తాడు. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక. మనం కూడా ఏం కావాలి చెప్పండి? కన్యకలు కావాలి. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. కన్యక అంటే ఏ పాపం ఎరగనటువంటిది. మనము కూడా అందరము కూడా కన్యకలుగా మార్చబడాలి. క్రీస్తు ప్రభువారు మనం స్వీకరించాలంటే, ఆ మధ్యాకాశంలో మన ఆయన స్వీకరించాలంటే మనమందరూ కూడా కన్యకలుగా మార్చబడాలి. అంటే క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చే వారముగా ఉండాలని ఇక్కడ మనం చూస్తున్నాము. చదవమ్మా. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక. ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఎలియాజరు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. కొంచెం నీళ్లు తాగనియమ్మా అన్నాడు. దేవుడికి ఏమైనా మేము చూసని చెప్పాడు? నేను తాగడా నీళ్ళు అడిగితే ఏ అమ్మాయి అయితే నువ్వు త్రాగు నీ ఒంటలకు నీళ్ళు ఇస్తా అని అంటదో ఆ అమ్మాయే నా యొక్క సేవకుని అయిన ఇస్సాకు యొక్క భార్య అని అన్నాడు. ఇప్పుడు ఎంత సందర్భం ఎంత బాగా జరిగిందంటే, అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయేదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నింటికి నీళ్లు చేదిపోసాను. చాలండి. ఎన్ని ఒంటెలు చెప్పాడు? 10 ఒంటెలు. ఒక ఒంటె ఒకేసారి తాగితే నీళ్లు తాగుతా చెప్పండి మీరు? మినిమం 60 లీటర్స్, మినిమం మ్యాక్సిమం 80 లీటర్స్ దాకా తాగుతా ఒకేసారి ఎట్ ఏ టైం. సరే 60 కాదు 30 అనుకుందాం. 10 ఒంటెలు ఎన్ని లీటర్లు అయి ఉంటాయి? 300 లీటర్లు అయితే కదా. మన బిందె కడవ ఎన్ని లీటర్లు పట్టింది? 20 లీటర్లు మహా అంటే, అంతే కదా. 15-20 లీటర్ల కంటే ఎక్కువ ఏం పట్టదు. అంటే 20 లీటర్లతోటి బావిలోకి ఎన్నిసార్లు దిగింది, ఎన్నిసార్లు పైకి ఎక్కింది. అంటే ఆమె సహనాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ ఎలియాజరు పెట్టిన పరీక్ష కూడా ఏంటంటే, నాకే కాదు, నాకు తాగడానికి ఎంత ఒక 1/2 లీటర్ నీళ్ళు అయితే సరిపోతాయి, అది కాదు, నా ఒంటెలు కూడా నీళ్ళు పెట్టేవాళ్ళు కావాలి. అంత ఓపిక కలిగిన అమ్మాయి కావాలి. ఒక కుటుంబాన్ని నిర్మించాలంటే, ఒక కుటుంబాన్ని స్థిరపరచాలంటే స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే సామెతల గ్రంథం అంటాడుగా, గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. అయితే ఎంత గుణవంతురాలంటే చూడచక్కనిది, కన్యక, అంతేకాదు చాలా వినయము విధేయత కలిగినటువంటి ఈ అమ్మాయి. రిబ్కాను చూస్తే వెంటనే ఎలియాజరు కనిపించింది. ఈ అమ్మాయి అయితే నా యొక్క యజమాని యొక్క కుమారుడికి సరిపోతుంది. ఎత్తే కానీ, ఆకారమే కానీ, అందమే కానీ అన్నీ కూడా నా యజమానుడైనటువంటి ఇస్సాకు సరిపోతుంది అనుకున్నాడు. మనం కూడా పెళ్లి సంబంధం పోతే ఏం చూస్తాం చెప్పండి? మొదగా ఎత్తు చూసుకుంటాము, ముక్కు ముఖం అందంగా ఉందా లేదా చూసుకుంటాము, తర్వాత వారికి ఉన్న మంచి చెడు గురించి మాట్లాడుకుంటాము. అయితే తను ఏదైతే చూశాడో, తన కళ్ళతో ఏదైతే ఆశించాడో, ఏదైతే ప్రార్థించాడో, ఆ ప్రార్థించినన్నీ కూడా ఎవరిలో కనబడుతున్నాయి? రిబ్కమ్మలో కనబడుతున్నాయి.
అంతేకాదు తను అడిగిన ఒక ప్రశ్న, దేవుడికి వేసిన ప్రశ్న, నేను త్రాగడమే కాదు కానీ నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇవ్వగలిగినటువంటి స్త్రీ కావాలి అని కోరుకున్నాడు. 10 ఒంటెలకి 30 లీటర్ల చొప్పున వేసినా మరి 300 లీటర్లు ఎన్నిసార్లు ఎక్కిందో ఎన్నిసార్లు దిగిందో, అది 30 లీటర్ల 40 లీటర్ల బిందె అనుకోండి, మనం అనుకోవచ్చు, పక్క కింద పెట్టండి. కానీ కనీసం ఎన్నిసార్లు ఎక్కింది ఎన్నిసార్లు దిగింది ఆ బావిలోకి ఒకసారి మీరు ఆలోచించండి. మన పిల్లల్ని పొరపాటున ఒక గ్లాసు నీళ్ళు ఎవరైనా వస్తే ఈ పాటు నేనున్నానా, ఎవరు లేరా, నువ్వు పోయి రాదు, నన్ను ఇవ్వంటమేంటి అంటారా? ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ పొరపాటున కనుక మనం అరే వచ్చారు పోయి నీళ్ళు ఇప్పు కొంచెం, ఎవరు లేరా, నేనా? కానీ ఎంత వినయము విధేయత! తల్లిదండ్రులు చెప్తేనే లెక్క చేయని ఈ జీవితంలో ఈ పరిస్థితుల్లో ఎవరో ముక్కు ముఖం ఎరగినటువంటి వ్యక్తి ఎలియాజరు అడిగితే ఏం చెప్తుంది అమ్మాయి? ఏది చెప్తే చేసింది. ఇదిగో దేవుడు కూడా కోరుకునే వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే కన్యకగా జీవించేవారుగా ఉండాలి. దేవుడు ఏది చెబితే దాన్ని శిరసావహించే వాళ్ళు కావాలి. ఇగో అలాంటి వాళ్ళనే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇక ఇంతవరకు మనకు అర్థమైంది. ఇక దీని తర్వాత ఆయన పోటడం, మాట్లాడడం, ఆమె అమ్మాయికి వెంటనే ముక్కు పోగివ్వడము, 2 కడియాలు బంగారపు కడియాలు పెట్టడము, మరలా ఆమె వెళ్ళిపోయి ఆమె సంగతి వచ్చారు, ఇట్లా మన ఇంటికాడ ఉంటానన్నాడు, స్థలం కావాలని కోరిందంటే మళ్ళీ వెంటనే లాభాన్ని పరిగెత్తుకొని రావడం, మళ్ళీ ఇతను తీసుకొని పోవడం, ఆ ఇంట్లో ఉండడం, రాత్రిపూట వాళ్ళు భోజనం సిద్ధపాటు చేయడము. భోజనం చేసే ముందు భోజనం చేయడు. మనం కూడా ఏం చేస్తాం, ఎవరైనా పెళ్లి సంబంధం పోతే మాట ముచ్చట అయిన తర్వాత భోజనం చేస్తాం కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆచారం? ఎలియాజరు నుంచి వచ్చింది. ఎలియాజరు అంటాడయ్యా నేను భోజనం నేను వచ్చిన పని ఏంటో మొదలు నీకు నేను చెప్తాను, అది అంగీకారమైన తర్వాత నేను భోజనం చేస్తానంటాడు. భోజనం చేస్తాడు, ఆ రాత్రి ఉంటాడు, తెల్లారి పొద్దున్నే అమ్మాయిని తీసుకుని బయలుదేరి వచ్చేస్తాడు. ఎంత దేవుని యొక్క ఏర్పడింది అంత చూస్తే ఎంత మంచి ప్రణాళిక అంటే అంత గొప్ప ప్రణాళిక. ఇగో మన పిల్లల విషయంలో కూడా మన ప్రార్థనలు ఈ రకంగా చేయాలి. మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. అయితే అద్భుతంగా చూద్దాము. 10 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు కూడా మీ జీవితంలో మీరు ప్రార్థించిన ప్రతి అంశం కూడా పొందుకోవాలంటే 10 అంశాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 24వ అధ్యాయంలోనే ఈ 10 మాటలు ఉన్నాయి. ఆ 10 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా మనం నమ్మకమైన వారముగా కావుండాలి. మొదటి మాట ఆదికాండము 24వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. చూడండి. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుడైన నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నీ చెయ్యిని నా తొడ కింద పెట్టు. నమ్మకము. అబ్రహాముకి ఏ నమ్మకము? ఈయన మాట తప్పడు. నేను ఏది చెప్తే అది ముమ్మాడికి శిరసా వహిస్తాడు. దాంట్లో కొంచెం అటు పక్క పోదాం ఇంటి పక్క పోదామని ఆలోచన లేదు. అందుకనే నమ్మాడు, నమ్మకమైన వాడు. రెండవది ఏంటి చెప్పండి? నీ చెయ్యిని తెచ్చి నా తొడ కింద పెట్టమంటే కూడా విధేయత చూపించాడు. పొమ్మంటే పోతానన్నాడు, ఎదురు చెప్పలేదు. నీ చెయ్యి తీసి నా తొడ కింద పెట్టమంటే ఏం చేశాడు చెప్పండి? తొడ కింద పెట్టాడు. వినయము విధేయత కావాలి. దేవునికే కానీ మనకే కానీ సమాజంలో మనము గొప్పవారము కావాలంటే మొదటిగా కావాల్సిన బెస్ట్ క్వాలిఫికేషన్, ది హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే విధేయత. అది దేవుని దగ్గరే కానీ, మన అధికార దగ్గరే కానీ, సమాజంలో ముందు బంధువర్గం దగ్గరే కానీ మనం మంచి పేరు సంపాదించుకోవాలంటే, అందరి దృష్టిలో మనం మంచివారుగా ఉండాలంటే మనలో విధేయత కావాలి, మనలో తగ్గింపు గుణము కావాలి. ఎవరిలో ఈ యొక్క తగ్గింపు గుణము అనే ఈ సుగుణాన్ని కలిగి ఉంటారో వారు లోకములో అందరికంటే గొప్పవారుగా వారు ఆమోదించబడతారు. మరియమ్మ గారి జీవితంలో మనం చూస్తాము. గాబ్రియెలు దూత వచ్చి అమ్మా దయాప్రాప్తురాలా నీకు శుభం అంటే ఆమె భయపడిపోయింది. కానీ వివరణ ఇచ్చిన తర్వాత మరలా ఒక ప్రశ్న వేసింది. నేను పురుషుని ఎరిగిన దాన్ని నాకు ఎలా గర్భవతిని అవుతానంటే మళ్ళా దూత చెప్పాడు జవాబు, మా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది అంటే. అబ్బో నాతో కాదా, ఎందుకంటే లోకం నన్ను చూస్తే రాళ్లతో కొట్టి చంపిద్ది, మా యొక్క మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపుతారు, నాకు ఇదొద్దు అని అంటే ఆ యోగ్యత పోగొట్టుకునేదే కదా. ఇగో మన జీవితాల్లో కూడా మనం దేవుని మాటలకి విధేయత మనం చూపడం లేదండి. మనమందరం కూడా దేవుని మాటలకి ఇందాక మనం చదువుకున్నాము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ఒక చదువుతారా? హెబ్రీలు రాసిన పత్రిక మనమందరం కూడా మన జీవితంలో కొట్టుకొని పోతుందట. ఆ హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం.
మనము విన్న సంగతులను విడిచిపెట్టి మనం విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు గాలికి కొట్టుకొని పోవునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మరి జాగ్రత్తగా ఉండాలి. గాలి కొట్టుకోపోనేకూడదు. దేవుని మాటలు వింటే ఆ మాటల్ని మనము మన అంతరంగంలో దాచిపెట్టుకోవాలి. మంచి బెస్ట్ హ్యాబిట్ ఏంటంటే ఎవరైనా కానీ ఒక అంశం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అంశం మనకి తెలవనిదైతే దాన్ని ఏం చేయాలని చెప్పండి, ఎంత విన్నా కానీ కాక ఏక సందగ్రహాలము కాదు, మనం అందరము కూడా ఒకేసారి వింటే ఇది ఫీడ్ అయిపోవడానికి. దీన్ని ఏం చేయాలి, మనము అందరము కూడా వ్రాసుకోవాలి. దట్స్ ద బెస్ట్ వన్. చాలామంది మేధావులుగా పిలువబడే వారందరూ కూడా ఈనాడు ప్రపంచంలో వారు ఎవరైనా వారికంటే గొప్పగా ఒక సూక్తి చెప్పినా ఒక మాట చెప్పినా దాన్ని వారు బుక్లో నోట్ చేసుకుంటారు. దాన్ని పదే పదే చదివి ఆ సందర్భం వచ్చిన ఆ పదాన్ని ఉపయోగిస్తారు. ఇదిగో మనమందరము కూడా దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి, లేదా రాసి పెట్టుకోవాలి. దాన్ని మళ్ళా స్మరించాలి. ఏ రకంగా పశువులు గడ్డి మేసిన తర్వాత ఏం చేస్తే చెప్పండి, ఒక దగ్గర హాయిగా చెట్టుకి నీడకపోయి పడుకొని ఏం చేస్తే చెప్పండి, రాత్రంతా వాటిని ఏం చేస్తే చెప్పండి, నెమరు వేస్తాయి, హడావుడిగా తింటాయి. తిన్న తర్వాత వాటిని వల్ల కూర్చొని హాయిగా నెమరు వేస్తాయి, లాలాజలంతో వాటిని కలిపి లోపల పంపిస్తాయి. ఇదిగో మన జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను కూడా మనము జాగ్రత్తగా వినయముతో విధేయతో మనం నేర్చుకోవాలి. అప్పుడే మనము ఈ మాటలన్నీ గాలి కొట్టుకోపోకుండా మన హృదయంలో దాక్కుంటాయి. ఎప్పుడైతే హృదయంలో దాక్కుంటాయో అప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాము. కిందికి మనం చూసినట్టు ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినలా ఎలా తప్పించుకుందాం అని అంటున్నాడు. ఇదిగో మన రక్షణ పోకుండా, మన విశ్వాసం తొలగిపోకుండా, మనం భయభక్తుల నుంచి పక్కకు వెళ్లకుండా దేవుని మీద ఆశ్రయపడే మనసు ఏదైతే కావాలో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మాటలు వినేవారముగా ఉండాలి. మొదటి మాట, నమ్మకమైన వాడు, పెద్ద దాసుడు, విధేయత కలిగిన వాడు. రెండవ మాట కూడా చూద్దాము. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలు మనం అక్కడ చూస్తాము. చూడండి, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ముందే ఖండిస్తే చెప్తారు, అయ్యా ఎలియాజరు నువ్వు జ్ఞాపకం పెట్టుకో, నేనున్న స్థలం నీకు తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరో తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల ఎవరో నీకు తెలుసు, వారి ప్రవర్తన అంతా నీకు బాగా తెలుసు. ఇదిగో ఇక్కడ వాళ్ళు నా కొడుకు అవసరం లేదు, నువ్వు వెళ్ళాలి ఎక్కడికి, నేను వచ్చిన కాడ నుంచి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి నువ్వు నా కుమారుడికి కోడల్ని తీసుకొని రావాలని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ మాటల లోపల మనం చూసినట్టయితే దేవుని యొక్క జ్ఞానము కలిగిన వాడని, వివేకము కలిగిన వాడని, ఆయన చెప్పిన మాటకు మారు మాట్లాడకుండా అతను బయలుదేరిపోయినట్టుగా మనం చూస్తాము. విధేయత దేనికి మార్గాన్ని తీస్తుంది చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, ఆయన మాటలు గైకొనుట వివేకమునకు మూలము. మనము కూడా మన జీవితాల్లో మనకి జ్ఞానము వివేకము రెండు కావాలంటే ఆయన భయభక్తులు కలిగి జీవించాలి. ఇక్కడ అబ్రాహాము దగ్గర ఇతను భయభక్తులు కలిగిన వాడై ఆజ్ఞను శిరసావహించిన వాడై అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. 11వ వచనం వరకు మొత్తము కూడా తన యొక్క జీవితంలో మరి ఆ అబ్రాహాము ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా చేసడం మనము చూస్తున్నాము. దైవ జ్ఞానముతో పోతున్నాడు, నింపబడిన వాడుగా పోతున్నాడు, అజ్ఞానిగా వెళ్ళడం లేదు, చెప్పిన ఊరికే వెళుతున్నాడు. అంతేకాదు భక్తితో వెళ్ళాడు, ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి 11వ వచనానికి ముందుగా మనం చూసినట్లయితే అక్కడికి వెళ్ళి తన ఒంటెల్ని మోకరింపజేశాడు, తను ప్రార్థన చేస్తున్నాడు, దేవుడిని కోరుకుంటున్నాడు, ఒక సూచన నాకు చూపించని. ఆ సూచన చూపించమంటే ఆ సూచన ముమ్మాటికి జరిగిపోయింది. ఇదిగో సూచనలు అడిగిన ఆ యొక్క ఎలియాజరు జీవితంలో పరిపూర్ణంగా జరిగిపోయింది. అది దైవ సంబంధమైనటువంటిది, జ్ఞాన వివేకంతో నింపబడిన వాడు. తర్వాత ఆదికాండము 24వ అధ్యాయము 12-14 వచనం మనం చూసినట్టయితే, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి, అంటే ప్రార్థనతో పని ప్రారంభిస్తున్నాడు. తన యొక్క పనిని యాత్ర నడక అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు, కానీ మరల తన జ్ఞానమును ఉపయోగించడము లేదు. మనం చూస్తాము కదా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే ఏమంటాడు అక్కడ, నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడబాకు. ఆ జ్ఞానులు కూడా ఏం చేశారు చెప్పండి, వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడి నక్షత్రాలను వెంబడించలేకపోయారు. మనము కూడా ఏం చేస్తాడు, మన జీవితంలో మన జ్ఞానాన్ని ఉపయోగించడం మనం ప్రయత్నం చేస్తాము, కానీ ప్రార్థనాపూర్వకమైన యాత్ర, ప్రార్థనాపూర్వకమైనటువంటి ముగింపు,
ప్రార్థనతో పని ప్రారంభిస్తున్నాడు. ప్రార్థనతో దేవుని ఒక సూచక్రియ చెప్పమంటున్నాడు. తన మనసులో అనుకున్న సూచక్రియ దేవుడికి చెప్పాడు. దేవుడు అదే సూచక్రియను ఆమోదించాడు. వెంటనే వెంటనే ఇవన్నీ జరిగిపోయాయి. అంటే తన యొక్క వినయము, విధేయత, తన యొక్క భక్తి జీవితము ఇవన్నీ సమ్మేళనమైనప్పుడు తన కోరుకున్న కోరిక నెరవేర్చాడు. అబ్రాహాము చెప్పలేదు, ఇది నువ్వు బావి దగ్గరికి వెళ్ళవయ్యా, బావి దగ్గర కూర్చోవయ్యా, ఒంటెలను మోకరింపజేయ్యా, నువ్వు ప్రార్థన చేయా, దేవుడు ఒక సూచన అడగలేదు, ఏమీ చెప్పలేదు. నువ్వు వెళ్ళమన్నాడు, అమ్మాయిని తీసుకొని రమ్మన్నాడు. అమ్మాయి వస్తే సరే, లేకపోతే విడిచిపెట్టేసేయి, నా కొడుకు మట్టి అక్కడ తీసుకువెళ్తారు వీల్లేదని అన్నాడు. అయినా కానీ నేను ప్రార్థన చేస్తాను, ఆ దేవుడు నా ప్రార్థన వింటాడు. ఎంత విశ్వాసము! అయితే ఇతను ఎంతో భక్తితో ప్రార్థన చేశాడు. తను ప్రార్థించిన మరుక్షణంలోనే 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అక్కడ తన ఒంటెల్ని మోకరింపజేసి తను ప్రార్థన చేసినప్పుడు తన మనసులో ఏదైతే ఉందో, తన ఆ ఇస్సాకు సరిపోయే ఎత్తుకు అన్నిటికీ సరిపోయే అమ్మాయిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అదే అమ్మాయిని చూపిస్తూ ఉన్నాడు. అయితే మారు మాట్లాడలేదు. ఈ మాటలు మనం చూసినట్టయితే దైవునితో సంబంధం కలిగి ఉన్నాడు. దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఈయన అడిగిన సూచన ఏమైపోయింది? పరిపూర్ణమైపోయింది. ఇదిగో మన జీవితంలో కూడా భక్తి కలిగిన జీవితం మనం జీవిస్తే దేవుడు మన జీవితం అనేకమైన అద్భుతాలు చేస్తాడు. కానీ మనలో ఏం లేదంటే, మొదటిగా విశ్వాసము లేదు, 2 దేవుని మాటలు మనం వినం, 3వదిగా మన సొంత చిత్తాన్ని నిర్వహించాలని ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ అన్నిటిని పక్కబెట్టాడు, దేవుని మీద ఆధారపడి తన యాత్రను సాగించాడు. ఇదిగో మనమందరం కూడా మన జీవితంలో మరి మేలు కలగడం లేదంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మనకి పరిపూర్ణమైన భక్తి మనకు లేకపోవడం. ఒక ఎలియాజరు మరి తన యొక్క కుమారుని యొక్క వివాహం కొరకు అప్పగించిన పనిని మరి తను పరిపూర్ణం చేసేట్టుగా మనము చూస్తున్నాము. నీవు నేను గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకా 4వ మాట మనం చూద్దాము. చూడండి, 15-16 వచనములో అక్కడ మనం చూస్తాము. అతడు మాటలాడక చాలకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా, ఎవరి దగ్గరికి అబ్రహాము పంపించాడో అదే అబ్రహాము పంపించినటువంటి ఆ అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైనటువంటి బెతూయేలు రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. ఎంత కోయిన్సైడ్ చూడండి. అబ్రహాము ప్రార్థించడము, పంపించడము, ఏలియాజరు ప్రార్థించడము, ఎదురు చూడడము, పని కార్యక్రమం అయిపోవడం పరిపూర్ణంగా. సేమ్ అదే టైంలో ఆ రిబ్కమ్మ రావడం, రిబ్కమ్మ చూడడంతో ఈయన ఏదైతే కోరుకున్నాడో పరిపూర్ణంగా ఆమెలో చూశాడు. ఆమె గురించి ఒక మాట అంటున్నాడు, ఆమె కన్యకనే మాట అంటున్నాడు, సౌందర్యం కలిగిందని చెప్తున్నాడు. మనము కూడా సౌందర్యము కలగాలి. ఏం సౌందర్యము? బాహ్యమైన సౌందర్యమా? అంతరంగమైన సౌందర్యం కలిగిన వారముగా ఉండాలి. కన్యకలా మనము జీవించాలి. బాహ్యమైన సౌందర్యము అవసరమైన కాదనవలేదు, కానీ దానికంటే అంతరంగము సౌందర్యం లేకుండా ఉంటే మనం ఎక్కడో ప్రమాదంలో పడిపోతాం. ఆత్మ అందంగా ఉండాలి, అంతేకాదు కానీ ఆత్మ అందంగా ఉండడం కాదు, కానీ నీవు నేను ప్రార్థించే వారముగా ఉండాలి. అదిగో ఇక్కడ మనం చూస్తే 4వ మాట లోపల ఆ మాటను మనం చూసాం. ఎలా ప్రార్థించాలో ఒక మాట చదువుతాను. 15-16 వచనాలు చదవమ్మా. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతూయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఈ కన్యక అందమైన మాటలు ఎక్కడెక్కడ వింటారో మీరు తెలుసా? బైబిల్లో సౌలు రాజు గురించి అంటాడు, తెలుసు కదా మీకు? సౌలు రాజట చాలా అందగాడట, చాలా ఎత్తట. ఆయన దగ్గరికి ఎవరు పోయినా కానీ ఆయన భుజాలకు రారట, అంత ఎత్తైన మనిషి. దేవుడు ఎందుకున్నాడు? కానీ బాహ్య సౌందర్యం ఉంది, కానీ అంతరంగం సౌందర్యం లేదు. అందుకే రాజుగా ఉండలేకపోయాడు. దావీదు రాజును కూడా సెలెక్ట్ చేసినప్పుడు మళ్ళీ అదే మాట అంటాడు, అందరికంటే ఎలాంటి వాడట? మంచి నేత్రములు కలిగిన వాడు, అందమైన వాడు, ఇలాంటి వాడు. ఇలాంటి కొన్ని వర్ణనలు మనం చూస్తాం బైబిల్లో. ఎక్కడ చూస్తామంటే చాలా ప్రాముఖ్యమైన విషయాల్లో, జై జీవితం కలిగిన సందర్భాల్లో మాత్రమే మనం చూస్తాము. అయితే ఇక్కడ కన్యక మరియమ్మ గారి జీవితంలో కూడా మనం చూస్తాము. కన్యక అనే మాటతోటి ఆమె జీవితం ధన్యతంగా మార్చబడ్డది.
ఇదిగో మన జీవితాలు కూడా ధన్యంగా మార్చబడాలంటే మనము కూడా అంతరంగంలో సౌందర్యం కలిగిన వారమై, భక్తి కలిగిన వారమై, కన్యక వలె మనము జీవించినప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఇదిగో నువ్వు ప్రార్థన గినక పెదవులతో చేస్తే ప్రార్థన దేవుని దగ్గరకు చేరదు. అందుకే మన జీవితాల్లో అనేకమైన సంఘటనలు జరగడం లేదు. ఈ 2024 సంవత్సరంలో మా చిన్న కుమారుడు గురించి ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థించానంటే, ప్రభువా 2025 సంవత్సరం రాకముందే, అక్టోబర్ మాసం నుంచి ప్రార్థన చేస్తున్నాను, రాకముందే ఉద్యోగం రావాలి, రాకముందే జీతం రావాలి. దిస్ వాజ్ మై ప్రేయర్. మీరు నమ్ముతారో నమ్మరో, ఇగో మన జీతం వచ్చేసింది. మరలా మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మా పెద్ద కుమారుడు ట్యూటోరియల్ కాలేజీ పెట్టాడు, కోవిడ్ వచ్చింది, అంత అల్లకల్లోలం అయిపోయింది. అయితే నేను వెళుతున్నాను ప్రభువా, మంచాలకు వెళుతున్నాను. ఇదిగో ఒక సూచన, నేను ఇక్కడి నుంచి వెళ్ళకముందే నా కుమారుడికి ఉద్యోగం రావాలి, వారు నా మీద ఆధారపడకుండా వారికి వారు జీవించాలి, నేను వెళ్ళకముందే ఒక నెల జీతము తీసుకోవాలి. దిస్ వాజ్ మై ప్రేయర్. నా భార్య ఎదురుగానే ఉంది. మేము ఇక్కడ రాకముందే ఆయన జీతం తీసుకున్నాడు. అంటే మనము దేవునిలో లగ్నమైనప్పుడు, లీనమైపోయినప్పుడు మనము చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఇక్కడ ఏలియాజరు జీవితంలో మనం చూస్తున్నాము. మనము కూడా మన కొరకు, మన పిల్లల కొరకు, మన సంఘము కొరకు మనం ప్రార్థించినప్పుడు వాటికి జవాబు రావాలంటే మొదటిగా మన ఆత్మీయ శుద్ధి కావాలి. ఆత్మశుద్ధి గలవారు ధనిలు, వారు దేవుని చూచెదరు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడెదరు. దేవునితో మనం ముఖాముఖిగా మాట్లాడినప్పుడు దేవుడు మనతో, మన మాటలకి మధ్యవర్తి ఎవరు అవసరం లేదు. ఆయన అడగడము, మనం అడగడము, ఆయన జవాబు చెప్పడం, అంతే. వస్తావని మనం అన్నాం, అన్నం పెట్టమ్మా అని అంటే పెడుతున్నానంటారు, అంతే కదా. ఆలస్యం ఏమీ లేదు. ఎందుకు ఆలస్యం లేదు? వీ హ్యావ్ ఎ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ హర్. మన భార్యతో మనకి సంబంధం డైరెక్ట్గా ఉంది కాబట్టి అన్నం పెట్టమని అంటున్నాము. అదే రకంగా దేవుడు కూడా అంటున్నాడు ఏంటంటే, నీవు నేను కూడా మనమందరం కూడా మన జీవితాల లోపల దేవునితో ఆ అనుభూతిని కనుక మనం పొందుకొని ఉన్నట్టయితే నువ్వు ఏది అడిగినా నీకు ఏది కూడా ఇవ్వక మానే దేవుడు కాదండి. ఆ ధైర్యము, ఆ విశ్వాసము, కన్యత్వం అనే జీవితము, అంతరంగం అనే సౌందర్యము మనం కలిగి ఉంటే అది మనకు ఆశీర్వాదకరము. ఇంకొక మాట కూడా మనం చూద్దాం, 5వ మాట. మరి ఈయన ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది. 17వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం అదే అధ్యాయం, 24వ అధ్యాయం 17వ వచనం నుంచి 25 దాకుంటే కానీ మొత్తం మీద నీకు ఇక్కడ ఒక మాట చెప్తాను చూడండి. 17వ వచనం చదవమ్మా. ఆదికాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. దా లాంగ్వేజ్ ఎట్టుంది చెప్పండి. మనం ఏమంటాం? నీళ్ళు ఇస్తావా అని మనం మాట్లాడతాం. పెద్దవాడు, రిబ్కా వయసు ఎంత? మేబీ యంగ్ వయసు అంటే ఆయన 40 అంటే ఈమెకి 25-30 సంవత్సరాలు ఉంటుంటే అంతే కదా, లేదా 30 సంవత్సరాలు ఉండొచ్చు. మనం ఏం చేస్తాం? సహజంగా భాషలో మార్పు ఉంటుంది మన మాటల లోపల, మనకు మర్యాద తెలియదు. ఇక్కడ ఆయన మాట్లాడే మాట మరొకసారి చదువుతున్నా వినండి. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తాను. రిబ్కా దగ్గరికి ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి, నీ కడవలో నీళ్ళు కొంచెము దయచేసి నన్ను, కొంచెము దయచేసి. భాష చూడండి. మనం మాట్లాడతాం, ఈ రకం మాట్లాడతామా? నేర్చుకోవాలి. మనం కూర్చుంటే మాట్లాడతాం. ఎవరింటికన్నా పోతే, ఒక ఇంటికి మేము పోతే ప్రజలాడంటే ఆ వ్యక్తి అన్నాడు, ప్రజలాడనుకున్నాను నేను మాట్లాడమంటే, ఏది నువ్వు ఇప్పుడైతే నీతో మాట్లాడాలనా? ఇది ఎట్లుంది? కొట్టినట్టుందా, తిట్టినట్టుందా, ఇంటికి రమ్మన్నట్టుందా, పొమ్మన్నట్టుందా? చెప్పండి. మరలా ఇంటికి మనం వెళ్తామా? క్రైస్తవుడైతే కూడా పోలేడు. అంటే సంస్కారం తెలియని వ్యక్తులు, భాష తెలియనటువంటి వ్యక్తులు, మర్యాద తెలియనటువంటి వ్యక్తులు. ఇక్కడ ఈయన భాష చూడండి. ఒక చిన్న యవనస్తురాలతోటి ఎలియాజరు మాట్లాడే భాష. మరొకసారి చదువు, ఎంత అద్భుతం. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, ఆ సేవకుడు ఆమె దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. దయచేసి ఇట్స్ ఎ ప్లీజింగ్. ఆమె బతివులు ఆడుకుంటున్నాడు. అయితే ఆమె కూడా ఎంత మర్యాదస్తురాలంటే, ఇదిగో ఇది క్రైస్తవ సంబంధం కలిగిన వ్యక్తులు ఒకరినొకరు కలిసినప్పుడు మాట్లాడవలసిన భాష. నేను అట్లనే మాట్లాడితే నడవదు.
నువ్వు అట్లా మాట్లాడితే నువ్వు ఏకాకి అయిపోతావు. అట్లా కాదు, లోకంలో మనం చదువుకున్నాం, మనకు ఒక సంస్కారం ఉంది, మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఇక్కడికి వచ్చేది వట్టిగా వినిపోవడానికి కాదు. ఇందాక ఎబ్రిపత్రిలో మనం చదువుకున్నాం కదా, నా జీవితం మార్చుకోను అంటే నువ్వు వచ్చి కూడా వ్యర్థమే. రక్షణ నీకు ఉందో లేదో నాకు నమ్మిక లేదు. రక్షించబడ్డవాడి యొక్క భాష మార్చబడాలి. పెద్దవాడు చిన్నవాడిని గౌరవించాలి, చిన్నవాడు పెద్దవారు కూడా. ఇక్కడ ఎలియాజరు ఏం చేస్తున్నాడు? అమ్మా దయచేసి అని బతిని అడుక్కుంటున్నాడు. ఆమె కూడా ఎంత మర్యాదగా మాట్లాడు చదవమ్మా. అందుకామె అయ్యా అయ్యా త్రాగుమని చెప్పి, వండర్ఫుల్ లాంగ్వేజ్, ఎంత భాష. అయ్యా ఎందుకు? పెద్ద వయసు కనబడుతుంది, పెద్దవాడు కాబట్టి ఏమని మాట్లాడుతుంది చెప్పండి? అయ్యా అంటుంది. తండ్రితో సంబోధంగా మాట్లాడిన రీతిగా మాట్లాడుతూ ఉంది. ఇదిగో క్రైస్తవుని యొక్క జీవితంలో మనం అందరము కూడా ఒకరినొకరు కలిసినప్పుడు మన భాష మాధుర్యంగా ఉండాలి, అది వినసొంపుగా ఉండాలి, అది ఆత్మీయంగా ఉండాలి. ఉన్నప్పుడు మనం ఎలాంటి వారితో మాట్లాడిన వారు మన స్వాధీనానికి వస్తారు. ఇదిగో ఈయన మొదటిగా దయచేయమంటే ఆమె అంటుంది, నాయనా నీవు త్రాగు, నీ వంటలు కూడా నేను నీళ్లు పోస్తానని చెప్పేసి నీళ్లు పోసింది. అంటే భాషలో ఉన్న మాధుర్యం, మన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచడానికి, మన గుణాన్ని వ్యక్తపరచడానికి మనకి ఉన్నది ఏంటి? ఏకైక భాషనే. నీ అంతరంగంలో నా ఎడల నీకున్న గౌరవాన్ని వ్యక్తపరచాలంటే నువ్వు మాట్లాడే భాషే అదే. చాలామంది నా జీవితంలో నేను చూశాను, నేను అట్లే మాట్లాడతానండి, నాకు నీ కొరకు మాట్లాడడం అంటే నాతో కాదు, నేను పుట్టిన కాడ నుంచి అదే మాట్లాడుతున్నాను, నేను అట్లా మాట్లాడతాను, నీకు ఇష్టం ఉంటే లేకపోతే లేదు. ఇది కరెక్టేనండి? ఈ సంబంధం పెంచుకున్నాడు, సంబంధాన్ని తెంచినట్ట? చెప్పండి, మీరే చెప్పండి. సంబంధాన్ని తెంచినట్టే. అందుకనే మనం ఏంటంటే దేవుని బిడ్డలమైన మనమందరం కూడా విని విడిచిపెట్టేస్తున్నాం. మనమందరం కూడా ఎబ్రిపత్రిలో చెప్పే రీతిగా వాక్యం వింటున్నాము, మర్యాద నేర్చుకోవాలంటున్నాము, కన్యకలుగా జీవించాలనుకుంటున్నాము, భాష మారాలంటున్నాము, మన యొక్క ఆత్మీయ భాషలో మనం మాట్లాడాలని మనం ఎన్నో రకంగా మనం ప్రగల్భాలు పలుకుతున్నాము, ప్రకటిస్తున్నాము. కానీ మన బ్రతుకులో మార్పు లేదు. మనమందరం కూడా మార్పు లేని వ్యక్తులుగా జీవిస్తున్నాము. ఒకరినొకరు సంబోధించుకునే విధానం లేదు. మీరు గమనిస్తారో గూగుల్ మీట్లో నేను ఉదయం పూట నాకంటే చంటి ఆడపిల్లలతో కూడా మాట్లాడే భాష ఎట్లుండో మీరు గమనించారా? అమ్మ అని సంబోధించి నేను మాట్లాడతాను. మా కోడలతో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు ఉదయం కాల పూట ఇస్తారమ్మా అని ప్రారంభించని, ప్రిన్స్ని కానీ ట్విన్స్ని కానీ పిలిచి మాట్లాడేటప్పుడు అమ్మ అని భాష. ఇది సంస్కారం. ఇది మన యొక్క దేశ సంస్కారం కాదు, మన యొక్క చట్టం యొక్క సంస్కారం. దేవుడు మన చేతికి ఇచ్చిన చట్టం యొక్క సంస్కారం. అయితే వారి ఇరువుతో యొక్క ఆ మాటలతో ఏం జరిగింది చెప్పండి? ఒక అద్భుతమైన ప్రక్రియ జరగబడ్డది. 25వ వచనం. ఇప్పుడు 24 నుంచి 27వ వచనం మనం చూద్దాం. చూడండి. అందుకామె నేను నాహోరునకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనెను, మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. చూసారా? ఎప్పుడైతే తను అనుకున్న ప్రక్రియ జరిగిందో ఏం చేసింది చెప్పండి? వెంటనే ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థించమని అంటాము, ప్రార్థనకి జవాబు వచ్చిన తర్వాత మనం మళ్ళీ దాని గురించి మనం ఎప్పుడు కూడా చెప్పం, సాక్ష్యం చెప్పం. నేను అనేక మంది మీ అందరినీ ఇందాక తమ్ముడు కూడా నిల్చొని ఏమైనా సాక్ష్యాలు ఉంటా చెప్పండి అంటే ఏం సాక్ష్యం చెప్తాం లేని మీరు అందరూ కూడా కూర్చుంటారు. కానీ ఎలియాజరు ఏం చేశాడు చెప్పండి? ఏ దేవుడైతే తను కోరుకొని వచ్చాడో, ఏ దేవుడిని సేవిస్తూ వచ్చాడో, ఏ దేవుడి యొక్క తన యజమానుడి పని మీద వచ్చాడో ఆ పని ముగించబడిన తర్వాత అతను వెంటనే మళ్ళీ ప్రార్థన చేస్తుండడం మనం చూస్తున్నాము. మనకి మేలు జరిగితే మళ్ళీ మనం దొరకం. మేలు జరిగితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడికో పరిగెడతాం, మన చుట్టాల దగ్గరికి, స్నేహితుల దగ్గర పరిగెడతాము. కానీ ఈయన యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆయన వెంటనే ఏం చేశాడు చెప్పండి? ఆ యజమానుడు దేవుడైన యెహోవాను స్తుతింపబడును గాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుడా మానలే. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించాను. అంటే తెలిసిపోయిందా తెలకపోయాడా? ఇప్పుడు దీన్ని బట్టి ఆయన నడిపించాడని అంటున్నాడు. దేవుడే నడిపించాడట. అంటే నడిపించే వాళ్ళు ఎవరై ఉండాలి? దేవుడే నడిపించాలి. మనము నడిస్తే తప్పుడు అడుగులు పడతాయి, అదే దేవుడికి నడిపిస్తే తప్పుడు అడుగులు పడవు. అందుకనే కీర్తన 23 అంటాడు, నేను గాఢంధకారపు చీకటి లోయలో నేను సంచరించను. దానికంటే ముందు ఏమంటాడు? మొదటి మాట ఏమంటాడు? యెహోవా ఆయన కాపరిగా ఉంటే, నీ చేతిని ఆయనకిస్తే నువ్వు ఎప్పుడైనా విడివచ్చావు.
ఆయన నీ చేయిని పట్టుకుంటే ఇక నీకు భయం లేదు. ఇక మనం ఏం చేయాలంటే, ప్రభా నీ చేయి పట్టుకుంటారా, నీవు నా చేయి పట్టుకొని కనుక మనం అంటే ఆయన మన విడవడు, ఆయన కాపరిగా నీకు ఉంటాడు. ఇదిగో మన జీవితాలు అందరిలో కూడా మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని మనసు కలిగిన వారముగా మనం ఉన్నాము. ఇంకొక మాట కూడా మనం చూసినట్టయితే 7వ మాట మనం చూద్దాము. 25 నుంచి 30 వచనాలు, ఓపిక మరియు నమ్మదగిన వాడని మాట మనం అక్కడ చూస్తామా. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రిబ్కా లాబానాను ఒక సహోదరుడుండెను. రిబ్కాకు లాబాను ఒక సహోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయి అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరు చేతులకున్న ఆ కడియలను చూచి 22వ వచనం చూద్దాము. దానికంటే ముందు, ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుష్యుడు అరతులం ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మి ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను 10 20 తులాలు, ఇది ఒక 20 తులాలతో బంగారాన్ని తీసి ఆమెకి ఇచ్చాడు. నీవు ఎవరి కుమార్తెవు? అందుకని ఆ మాటను చూసి ఆ అమ్మాయి పరిగెత్తుకొని పోతే ఆ కృతజ్ఞత కలిగిన అతను ఏం చేశాడు చెప్పండి. లాభాన్ని ఏం చేశాడు చూడండి, 30 వచనం చూడండి. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియలను చూసి ఆ మనుషుడు ఇలాగు నాతో మాటలాడెనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా ఇల్లు ఒంటెలకును స్థలమునకు. అయితే కృతజ్ఞత, ఈ యొక్క ఎలియాజరుకు దేవుని ఎంత కృతజ్ఞత ఉందో లాబాను కూడా అదే కృతజ్ఞత చూపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఈమెతో రిబ్కామ్మతో మాట్లాడయ్యా, మీ ఇంటికాడ ఈరోజు నేను ఉండడానికి నాకేమన్నా అవకాశం ఉందా? చూడండి, ఈ సంబంధం కుదిరిద్దో తెలియదు, సంబంధం కుదరదో తెలియదు, విశ్వాసం చాలి. ఆ 2 చేతులకి 2 కమ్మీలు, ఒక్కోటి 10 గ్రాములు ఆ యొక్క కడయాలు పెట్టాడు. పెట్టిన తర్వాత మళ్ళీ ముక్కు కమ్మి పెట్టాడు, ఇచ్చిపోమన్నాడు. ఒక మనవి చేశాడు, అమ్మ మీ ఇంటి దగ్గర మేము పడుకోవడానికి స్థలం ఉంటుందా అంటే, మా దగ్గర విస్తారమైన పశువుల గడ్డి ఉంది, అన్నీ ఉన్నాయి, రమ్మన్నాను. పోయి చెప్పిన వెంటనే లాబాను కూడా కృతజ్ఞత కలిగిన వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమంటున్నాడు, యెహోవా వలన ఆశ్రయించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, ఇది మీ ఇల్లు, మా పితరుడైన అబ్రాము, మా సంతతి వాడు, నువ్వు ఎక్కడికో రాలేదు, నువ్వు వచ్చింది ఎక్కడికి ఎరికేనా, ఎక్కడ నుంచి నువ్వు ఎవరి కొరకు వచ్చావో, దేని కొరకు ప్రార్థించి వచ్చావో, ఏ పని మీద వచ్చావో ఆ పనిని పరిపూర్ణం చేసిన వాడు నీ దేవుడు, నా దేవుడు, అందుకని నువ్వు బయట ఉండని అవసరం లేదు, మా ఇంటికి రమ్మని అన్నాడు. కృతజ్ఞతాభావాన్ని మనం చూస్తూ ఉన్నాము. తర్వాత 31, 39 వచనాలు చూద్దాము. చూడండి, 31, 39 వచనాలు మనం చూస్తే, లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలకును స్థలమును నేను సిద్ధము చేయించితనెను అనేసరికల్లా కృతజ్ఞతాపూర్వకంగా అతను వెళ్ళట్టుగా మనం చూస్తాం. 39 వచనం మనం చూసినట్టయితే ఇక్కడ నిస్వార్థంగాను భక్తి కలిగిన వాడుగాను చూస్తాం. అతను వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం పెడతారు. భోజనం పెడితే వేరే వాళ్ళైతే ఏం చేస్తామని చెప్పి ఆకలి అవుతుంది, తినేద్దాం, తర్వాత మాట్లాడదామంటాం. కానీ చాలా నిష్ట కలిగినటువంటి ఎలియాజరు ఆ యొక్క మాటతో ఏమయ్యాడంటే, అయ్యా మీరు భోజనం పెట్టారు, కానీ నేను వచ్చిన పనేంటో నేను మొదటిగా మీకు చెప్పకుండా నేను భోజనము చెయ్యను. అది అంగీకారమా అంగీకారం కాదమో నాకు తెలవాలి. నేను ప్రార్థించి వచ్చాను, ప్రభు మీద భారం పెట్టి వచ్చాను, ప్రభు నన్ను నడిపించుకుని ఇక్కడ తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నా పనిని యెహోవాకు అప్పగించాను, ఆ పని ఆయన ముగించాడు. అయితే ఆ రకమైనటువంటి నిస్వార్థమైన శ్రద్ధ కలిగిన వాడు మనం చూస్తాం. అది 24, 50 చూద్దాం. చూడండి, 24 వచ్చాము. 50 వచనంలో లాబానును బెతుయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత పడుకున్నాడు. ఇక మళ్ళా ఈ మాట అడుగుతున్నాడు, అయ్యా నేను వచ్చిన పని నాది అయిపోయింది కాబట్టి ఏం చేస్తాను, తిరిగి మనమైతే ఏమంటాం, బాగా అలసి వచ్చాం కాబట్టి ఒక 2 రోజులు పెట్టుకొని, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏం చేస్తారు, అక్కడ ఒక పని చెప్తే అక్కడికి పోయి 1 రోజుల పని ముగించుకొని 3 రోజులు లాడ్జిలో ఉన్నట్టుగా సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని ఇంటికాడికి వచ్చి 3 రోజులు సర్టిఫికేట్ పెట్టి 3 రోజుల డిఏ మనం వసూలు చేస్తాం గవర్నమెంట్ దగ్గరికి. ఈయన మట్టికి అలాంటి వాడు కాదు ఎలియాజర్. ఎలాంటి వాడో తెలుసా? పని అయిపోయినాక మళ్ళీ అక్కడ సమయం వ్యర్థము చేయలేదు.
ఒకసారి నేను ఖమ్మంలో ఉన్నాను, ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. నాకు 15,000 రూపాయలు టీఏ శాంక్షన్ చేసిన ఎస్పీ చేస్తే నన్ను ఏం చేశాడు, 15,000 నాకు వచ్చేసినాయి. వచ్చిన తర్వాత నాకు డ్యూటీ వేస్తారేమని చూస్తే నన్ను ఆయన డ్యూటీ వేయకుండా హెడ్ క్వార్టర్లో పెట్టుకున్నాడు. ఒక రోజున మధిర నియోజకవర్గంలో గొడవ జరుగుతూ ఉంటుంటే నువ్వు పర్సనల్గా వెళ్ళు నా తరఫున అన్నాడు. అక్కడ పోయి ఆయనకు జరిగిందంతా సెల్ ఫోన్లో చెప్పాను. సాయంత్రం దాకా నాకు చెప్పిన పనులన్నీ చేశాను, వాపసు వచ్చాను. నాకు వచ్చిన డబ్బులు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆ ఒక్కరోజు డబ్బులు ఉంచుకొని మిగతా డబ్బులు గవర్నమెంట్ రెమిట్ చేశాను. నమ్మకత్వం. ఇచ్చారు కదా తీసుకోవచ్చు, నన్ను ఎవరు అడగరు, అయిపోయింది. ఇక నన్ను అడగవలసిన అవసరం వాళ్ళకి లేదు, నన్ను వాళ్ళు అడగరు, నేను ఇవ్వని అవసరం లేదు కూడా లెక్క కూడా. కానీ నాకు ఇచ్చిన డబ్బుని అది నా సొమ్ము కాదు, ప్రజల సొమ్ము, నేను లెక్క అప్పగించాలి. ఇది అన్యాయంగా గనుక నేను తింటే నేను పాపాత్ముడని అవుతాను. అంటే మన జీవితంలో ఈనాడు కూర్చొని ఇక్కడ నీతులు చెప్పడం కాదు, 36 సంవత్సరాల నుంచి నీతిలో జీవించి, నీతిలో బ్రతికి, నీతిలో దేవుని కొరకు నా కష్టాలు పడి ఇక్కడికి వచ్చిన వ్యక్తి నేను. ఒకేసారి అక్కడి నుంచి ఊరికొచ్చిన సేవకుడు అనలేదు. దేవుడు నన్ను సేవగా పిలవాలంటే అనేకమైన పరీక్షల్లో నెగ్గిన తర్వాత, ఆయనకి నేను నమ్మకంగా ఉన్న తర్వాత, నేనేదో హాయిగా ఎవెంజలిస్ట్గా ఉందామంటే దేవుడు పిలిచి ఈ పని అప్పగించాడు ఇక్కడికి. చాలామంది సోదరులు అనుకుంటున్నారు మంచాలకి ఎందుకు రావాలి, హైదరాబాద్లో ఉండవచ్చు కదా, హైదరాబాద్ పెద్ద సిటీ కదా. అంటే హైదరాబాద్లో ఉండవచ్చు, మరి దేవుడు నన్ను ఉండనీయలే, నేనేం చేస్తాను? నాకు కూడా హైదరాబాద్లో ఉంటే సంతోషమే, హాయిగా ఉండొచ్చు. ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఇన్ని బాధలు పడవలసిన అవసరం లేదు. వచ్చిన 4 వాక్యం చెప్పుకోవచ్చును. కానీ దేవుడు నాకు అప్పగించిన పని, చూపించిన పని, ఎలియాజరుకు అబ్రాహాము అప్పగించిన పనిని పరిపూర్ణంగా ఏ రకంగా చేశాడో ఆ రకంగా నేను కూడా నా జీవితంలో దేవుడు నాకు అప్పగించిన పనిని పరిపూర్ణము చేయాలి. నమ్మకమైన దాసుడుగా నేను ఉండాలి, క్రమము కలిగిన దాసుడుగా నేను జీవించాలి. మనమందరూ కూడా, మీరందరూ కూడా మీ జీవితాల్లో అవకాశం దొరికిందని తప్పు చేయడం కాదు, కానీ అవకాశం వచ్చినా రాకపోయినా తప్పు చేయకుండా జీవించడమే గొప్పతనం. చాలామంది అవకాశం రాకపోతే నీతిమంతులు, అవకాశం వస్తే పాపులు. కానీ మన జీవితం అట్లా ఉండకూడదు. అవకాశం వచ్చినా రాకపోయినా నీ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేకుండా జీవించడమే దేవుడిని కోరుకునేది. అప్పుడే నువ్వు ప్రార్థించిన ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో దేవుడు కొనసాగిస్తాడు. నా జీవితంలో దేవుణ్ణి ఎంతగా బతిమలాడానంటే 95వ సంవత్సరంలో మరి నాకున్నటువంటి ఏకైక చిన్న స్కూటర్, బుడ్డ స్కూటర్ మీద తిరిగేవాడిని, LML స్కూటర్ మీద. అయితే ప్రభుని అనేక మందిని చూసిన ఇరుగు పొరుగు వారిని, మేమున్న క్వార్టర్స్లో ఇన్స్పెక్టర్సు, DSPs, అడిషనల్ ఎస్పీస్ అందరూ కూడా ఉండేవాళ్ళు. ఎవరింటి ముందు చూసినా కానీ కారు ఉండేది. కానీ నాకు దగ్గర ఏముండేది చెప్పండి? స్కూటర్ మాత్రమే ఉండేది. అని అన్యాయం చేయలేదు. అవకాశం వచ్చినా విడిచిపెట్టి నా దేవుడు నన్ను దీవించే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద నమ్మకంగా జీవించాను. ఒకానొక సమయం వచ్చింది, బహుశా ఈనాడు నాకున్న స్థితి వారికి లేదు. ఆ రోజున ఆనందించిన వారి యొక్క జీవితంలో. ఎందుకు ఈ మాటలు సెలవిస్తున్నా అంటే మనమందరం కూడా నమ్మకంగా కలిగినప్పుడు మాత్రమే మన ప్రార్థన దేవుడు వింటాడు. నేను అడిగిన దానికంటే ఎన్నో రెట్లు దేవుడు నాకు ఇచ్చాడు. ఒక్కటి కాదు, అనేకమైన రెట్లుగా దేవుడు పెంచాడు. పట్టిందల్లా బంగారం అంటారు చూసారా? 10 లక్షలతో కొంటే 84 లక్షలకు అమ్మాను. ఎన్ని సంవత్సరాలు అయిందనుకుంటున్నారు? 4 సంవత్సరాల్లోనే. ఎక్కడ ఏది కొన్నా కానీ కాక దేవుడు ఆశీర్వదించాడు. ఇదిగో ఆ ఆశీర్వదించిన దేవుడు నాకు పని అప్పగిస్తే ఇక్కడికి వచ్చాను. ఈ పని కూడా ఆశీర్వదిస్తాడు. ఐ హ్యావ్ టు వెయిట్. ఆయన సమయం ఉంది. 85 నుంచి 90 దాకా తొక్కి పెట్టాడు. 2000 సంవత్సరం దాకా, 2005 సంవత్సరాల దాకా ఆపాడు. ఇగో ఇక్కడ కూడా కొంతకాలం నన్ను పరీక్షిస్తాడు. ఈ పరీక్షలు కూడా నేను నెగ్గాలి. ఈ పరీక్షలో నెగ్గితేనే దేవుడు నాకు అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. నేను ఒకవేళ గినక ఈ లోకాన్ని విడిచి వెళితే ఆ మహాలోకంలో ఎందుకంటే నిన్ను హెచ్చించిన వాడను నేనే, నిన్ను తగ్గించి పని అప్పగించిన వాడను నేనే. ఇదిగో నా పనిలో నమ్మకంగా ఉన్నావు, భౌతికంగా నమ్మకంగా జీవించావు, ఆత్మీయంగా నమ్మకంగా జీవించి నా దగ్గరకు వచ్చావు, బలా నమ్మకమైన దాసుడు అంటాడు దేవుడు. ఈ జీవితము కావాలి మనందరికీ. తాగుడు దొరికేటోళ్ళతో తాగి, అబద్ధాలాడుతూ అబద్ధాలాడి, సిగరెట్ తాగేటోళ్ళతో సిగరెట్ తాగి, మోసం చేసేటోళ్ళతో మోసం చేసి ఈ రకంగా జీవిస్తే అది జీవితము కాదు. ఏది ఏమైనా క్రీస్తు కొరకు మడిగట్టుకొని నువ్వు జీవించినప్పుడే నీ జీవితం అది. అయితే ఎలియాజరు జీవితంలో మనం చూస్తున్నాము. ఆయన ప్రవర్తన, ఆయన భాష అంతా కూడా
పర్ఫెక్ట్గా ఉంది, అందుకనే జయశాలిగా ఆయన మనం చూస్తాం. చివరిగా 10వ మాట చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 59, 67 వచనాల్లో మనం చూసినట్టయితే ఆయన సద్గుణాన్ని మనం చూస్తాము. నిజమైనగా విజయం పొందినవాడుగా మనం చూస్తాము. చదవమ్మా. కాబట్టి వారు తమ సహోదరైన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేవేల తల్లి వగుదుగాక నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకుందురు గాక అని ఆమెను దీవింపగా. తెలిసన్నారా తెలియకన్నారా? తెలియకనన్నారు. కానీ నిజంగానే వేవేలా కోట్లవా ఎన్నో రకాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఇదిగో కన్యకగా జీవించటము, ఆమె వేవేల కొలదికి తల్లిగా అయింది. నమ్మకమైన దాసుడిగా ఉన్న ఈయన జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇగో మనమందరము కూడా విజయం పొందాలంటే ప్రార్థించే వారముగా ఉండాలి, పవిత్రమైన వారముగా ఉండాలి, అంతరంగము శుద్ధిగా ఉండాలి, దేవుని ఆత్మ నీలో నివాసము చేయాలి, దేవుడు నడిపించిన మార్గంలో నువ్వు నడవాలి, దేవుడు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, ఏ పని చెప్తే ఆ పని చేయాలి. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను కరుణిస్తాడు. ఈ యొక్క మొత్తం 10 మాటలు మనం చూస్తే లాభాను యొక్క జీవితము దేవుని యొక్క ఎడలను, అబ్రాహాము ఎడలను నమ్మకమైన వాడుగాను, విధేయత కలిగిన వాడుగాను, భక్తి కలిగిన వాడుగాను, దేవుని ఆశ్రయించిన వాడుగాను, దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఇష్టపడిన వాడుగా మనం చూస్తూ ఫలభరితమైనటువంటి విజయమును పొందుకొని తిరిగి అక్కడి నుంచి రిబ్కామ్మను తీసుకుని వచ్చాడు. ఇది ప్రార్థనా జీవితంలో కలిగే మేలులు. మన జీవితాల్లో మేలు కలగకపోవడానికి కారణం ఏంటంటే మనము కూడా ఈ రకంగా లేము. బైబిల్లో త్వరగా జవాబులు కలిగిన వారి గురించి సమయం త్వరగా అవుతుంది. ఓకే, యెషయా గ్రంథము ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథము దేవుడు ప్రార్థించిన వారి అంటే హృదయపూర్వకంగా ప్రార్థించిన వారి గురించి 6వ అధ్యాయం. యెషయా గ్రంథము బైబిల్లో 2 వ్యక్తులు నేను చూపించి ముగిస్తాను. 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం చూడండి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. ఎందుకు? దేవాది దేవుని ఆకాశం తెరవబడి ఆయన సింహాసనమును, ఆయన అంగీని చూసినప్పుడు అయ్యో ఇంత గొప్ప దేవుడిని చూడగలిగాను, ఇది పాపము, నేను పాపాత్ముడై నా నోటుకుంటా అనేకమైన అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అదే రకంగా అపవిత్రమైన ప్రజల మధ్య నివాసము చేసేవాడిని అని అన్నాడు. అంటంతో ఏమి జరిగింది చెప్పండి. అక్కడ రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని వచ్చి నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఆ యొక్క నిప్పును తగిలించాడు. ఏమన్నాడు? ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అనేను. యెషయా ప్రార్థన చేశాడు, అయ్యా ఇంత గొప్ప దేవుడు నేను చూశానే, సైన్యములకు అధిపతి యెహోవాను చూశాను కదా అని చెప్పి, నేను అపవిత్రుడని, పాపాత్ముడని, పాప ప్రజల మధ్య నివాసము చేసేవాడిని అని బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటే వెంటనే సరాపుల్లోకి వెళ్ళి ఆ ప్రార్థన ఏమైంది చెప్పండి? జవాబు ఎంతసేపటి వచ్చింది? వెంటనే హిజ్కియాకు మరణాన్ని కూడా మనం చూస్తాం కదా. హిజ్కియాకి యెషయా పోయి చెప్తాడు, చెప్పి అక్కడి నుంచి హాలుకు వచ్చేసరికల్లా మళ్ళీ ఏమైపోయింది చెప్పండి? హిజ్కియా గోడ వైపు తల ముఖం పెట్టుకొని కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు దేవాది దేవుడైన దేవుడు విని వెంటనే ఏం చేశాడు? హిజ్కియా వయసుని ఏం చేశాడు చెప్పండి? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. అంటే మన ప్రార్థనలకి జవాబు రావాలంటే హిజ్కియా వలె యథార్థమైన జీవితము, యెషయా వలె యథార్థమైన జీవితము, ఎలియాజరు వలె యథార్థమైన జీవితము, అబ్రహాము వలె యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే నీవు ప్రార్థించింది మరుక్షణంలోని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి యొక్క మాటల్ని మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకు ఆశీర్వదించును గాక. అందరము తల వంచుకొని ప్రార్థన చేసుకుందాము. అందరూ తల వంచండి. ప్రభు మన మధ్యలో ఈ మాటలని మనందరి యొక్క హృదయంలో ప్రతిష్ఠించులాగున, బలపరచులాగున, మనమందరము కూడా ఈ మాటలకు అనుగుణంగా జీవించే వారముగా ఉండులాగున మరి వాక్య ఫలింప నిమిత్తమై ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఉందాము. లో ఆదరణ ఇచ్చినటువంటి దేవాది దేవుడని ఈ దినమున మనం తెలుసుకున్నాం కనుక నా జీవితంలో ఆదరణ పొందుకోవడానికి వాక్యం చేత బలపరచబడిన వారమై
ముందుకు సాగడానికి వాక్య ఫలింపు కొరకు మన మధ్యలో ఉన్న సహోదరుడు జాషువా ప్రార్థించాలని కోరుతున్నాం. అందరం తలలో ఉంచుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. అవునని ప్రభువుకు సమ్మతి చెప్దాం. ఆఖరిగా అవునుగాక అని ఆమెను చెప్దాం. నిజంగా మన జీవితాల్లో ఎలియాజర్లాగా, నమ్మకమైన దాసుల్లాగా, ప్రభువుకు ఇష్టమైన బిడ్డలాగా ఉన్నామా లేదా అని పరీక్షించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి క్షమాపణ చెప్పుకుందాం, ఉందామని తీర్మానించుకుందాం. నాతో పాటు ఏకీభవించి తలలో ఉంచి ప్రార్థించండి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నామం కలిగిన దేవా, నీకు వందనాలు. ప్రభువా, అల్పులము, అభాగ్యులము, వెనకలేని వారము. ప్రభువా, నీ ముందు మేము ధూళి వంటి వారము. అయినను నీ బిడ్డలుగా, అయినను నీ పిల్లలుగా ప్రభువా స్వీకరించిన విధానం బట్టి వందనాలు. ఎలియాజరు జీవితాన్ని మా ముందు కనపరిచినారు. అవును ప్రభువా, ఎలియాజరు అబ్రహాంతో సహవాసం చేయటాన్ని బట్టి ప్రార్థనా జీవితాన్ని నేర్చుకున్నాడు. నీకు ప్రార్థించాడు, ఫలితాన్ని పొందుకున్నాడు. మంచి నమ్మకమైన దాసునిలాగా ప్రభువా అబ్రహాంకు కనబడ్డాడు. మేమును ప్రభువా అలాగూ మా జీవితాలను నీకు నమ్మకమైన పిల్లలుగా, దాసులముగా ఉండటానికి, మలుచుకోవటానికి కృపా సహాయాన్ని అనుగ్రహింపచేయండి. అంతేకాకుండా నా దేవా, మా సేవకుడు విజయ్ కుమారయ్య గారికి ప్రభువా నీవు ఇచ్చిన నిశ్చితను బట్టి ఎంతగానో వందనాలు దేవా. ముందుకు సాగిస్తావని నమ్మి ప్రభువా నీకోసము అడుగు వేసినాడు. ప్రభువా వారికి ప్రభువా మేము సహకారులమై, మేము తోడ్పాటుగా ప్రభువా ముందుకు సాగటానికి సహకరించలాగిన మమ్మల్ని మేము కట్టుకోవాలని కృపా సహాయాన్ని దయచేయండి. ఇబ్బందికరంగాను ప్రభువా నీకును సేవకునికి ఉండు జీవితాలుగా కాకుండా నీకు ఇష్టమైన వారిగా ప్రభువా ముందుకు సాగటానికి కృపా సహాయాన్ని అనుగ్రహింపచేయండి. నీ నామాన్ని నిర్లక్ష్యపరచవద్దని ఈ సంవత్సరాంతం వరకు ప్రభువా ఈ వాగ్దానంతో ముందుకు సాగటానికి ప్రభువా నీ ఆదరణను, నీ తోడ్పాటును మాకు అనుగ్రహించగలన వేడుకుంటూ ఈ ప్రార్థనను యేసుక్రీస్తు వారి కరములలో పెట్టుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి.